అన్న నమస్తేనే. అన్న నమస్తేనే. ఏం పేరు అన్న? నా పేరు దీపక్. దీపక్ గారు ఏం చేస్తుంటారు? నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్న. నేను అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే నా ఓన్ వ్యాపారం, మార్కెటింగ్ చేస్తూ ఉంటాను దాంట్లో. సో అంటే రియల్ ఎస్టేట్ అంటే మంచి పర్సన్ దొరికింది నాకు కాబట్టి. సో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో అసలు ఎట్లుంది అసలు ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది ఎట్లా ఉంది అసలు? యాక్చువల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు రియల్ ఎస్టేట్ అనేది చాలా డౌన్ అయిపోయింది. మార్కెట్లో అసలు అడిగేవాడు లేడు. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ హైడ్రా అనేది ఒకటి తీసుకురావడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వము. ఈ హైడ్రా వల్ల చాలా ఇబ్బందులకు గురైన కామన్ పబ్లిక్ అంటే ఒక 30 లక్షలకో 20 లక్షలకో కష్టం చేసి వాళ్ళు ప్లాట్లు అవి కొనుక్కున్నారు, ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళకు ఇదే ఇంతకుముందున్న గవర్నమెంట్లే పర్మిషన్స్ ఇచ్చాయి. అంటే ఇంతకుముందున్న గవర్నమెంట్లే అంటే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇచ్చింది, వాళ్ళకి వాటర్ కనెక్షన్స్ ఇచ్చింది, మున్సిపల్ ట్యాక్సెస్ ఇచ్చింది. ఆ కాంగ్రెస్ గవర్నమెంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఏం చేసిందంటే హైడ్రా తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళనే కూల్ చేస్తూ ఉంటే పబ్లిక్కి ఒక భయాందోళన కలిగింది. ఇప్పుడు ఎక్కడేమైనా కొందామంటే కూడా ఆలోచనలో ఉన్నారు, కొనలేకపోతున్నారు. అరే కొంటే రేపేమైనా హైడ్రా వచ్చి బుల్డోజర్ పెట్టి తీసేస్తారు అన్న భయంతో కామన్ పబ్లిక్ ఉన్నారు. ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే రేపు ఒక ఇల్లు కొనుక్కుందామన్న ఆలోచన, డబ్బులున్నా కానీ కొనలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా రియల్ ఎస్టేట్ బయట అవుట్స్కట్స్లో కూడా ఏమైనా వెంచర్లలో కానీ ఇంకెక్కడైనా కొనాలన్నా కానీ భయపడతా ఉన్నారు. ఇట్లాంటి ఉంటే ప్రభుత్వం ఉంటే మనకు మెయిన్గా రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందుతుంది అంటే ఒక రియల్ ఎస్టేట్ కారణమే ఉంటుంది బాగా మ్యాక్సిమం. ఒకటి ఆ రియల్ ఎస్టేటే లేదు ఇక్కడ. ఆ రియల్ ఎస్టేట్ లేకపోవడం వల్ల మొత్తం కంప్లీట్గా ఓవరాల్గా మన రెవెన్యూ అంతా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఈయన కొత్తగా మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ అంటున్నాడు, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటున్నాడు కదా, మరి ఏంది దీనివల్ల అభివృద్ధి కాదా రాష్ట్రం? ఇప్పుడు మూసీ సుందరీకరణ అని చెప్పి చేస్తున్నాడు, కానీ అక్కడ కామన్గా ఉండే వాళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచో అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా దారి చూపించాలి. ఆయన దారి చూపించకుండా నేను డైరెక్ట్ తీసేస్తా అని అంటే పాపం వాళ్ళు కష్టం చేసిర్రు, వాళ్ళు ఏదో చేసిర్రు, సంపాదించినారు, అక్కడ కొన్నారు. ఇప్పుడు అంతా వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళ కోసం అన్న ఆలోచించాలి కదా. వాళ్ళకు సెకండ్ ఎక్కడన్నా కల్పించాలి కదా. అదన్నీ మానేసి ఆయన నేను చేసిందే ఒకటి చేస్తూనే ఉంటానని అంటే పద్ధతి కాదన్న. సో మరి రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏంది మరి ఎట్లా ఉంటుంది, రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉండవచ్చు ఛాన్స్ ఉంటుంది పబ్లిక్? ఇప్పుడు ఒకటి మనం చూద్దాము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము సరిగా పనిచేయలేదని చెప్పి కాంగ్రెస్కి ఇచ్చారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితి, ఇదే ధోరణిలో ఉన్నది. గతంలో బీఆర్ఎస్ కాళేశ్వరం అని, ఆ కాళేశ్వరం ఏటీఎం అని చెప్పేసి ఆ స్కామ్ ఈ స్కామ్ అని చెప్పి తర్వాత సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ల్యాండ్స్ని అమ్మేయడము, ఆక్షన్లో పెట్టి అమ్మేయడము, అదేవిధంగా కాళేశ్వరంలో స్కామ్లు అంటారు. ఇవన్నీ చేస్తుంటే పబ్లిక్ ఏం చేసిరు? జనాలు ఓటు తీర్పే కదా. అరే బీఆర్ఎస్ బాగా పనిచేయలేదు, బీఆర్ఎస్ స్కామ్లు ఉన్నాయి అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ వైపు చూసిరు. కాంగ్రెస్కి ఓటేస్తే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి వందింతలు ఈ స్కామ్లని, అసలు డెవలప్మెంట్ లేకుండా ఏది డెవలప్మెంట్ లేకుండా వాళ్ళు వచ్చే ముందు ఎన్నో కమిట్మెంట్లు ఇచ్చిరు, ఎన్నో డిక్లరేషన్లు చేసిరు. 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లు అన్నారు, తర్వాత చేవేళ్లలో ఎస్టీ డిక్లరేషన్ అన్నారు, యువతకు డిక్లరేషన్లు ఇచ్చిరు, తర్వాత తులం బంగారం అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. తర్వాత ఎటు పోయినాయి ఇవన్నీ? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ప్రజలకు ఏదో చేస్తారు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ని తిరస్కరించి కాంగ్రెస్కి ఓటేసిరు. కానీ ఇదే కాంగ్రెస్ కూడా ఇదే పద్ధతి, ఇదే ధోరణిలో ఉంటే బడ్జెట్ అన్న ఇంతకుముందు ఒకటి మన మిగులు బడ్జెట్తో స్టార్ట్ అయినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది మొత్తం ప్రజలకందరికీ తెలుసు. అది కేసీఆర్ అప్పు చేసిండు, మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు అని చెప్పి మనం కాంగ్రెస్కి ఇచ్చినాం. కానీ ఆ కాంగ్రెస్ కూడా ఇవాళ ఇదే పరిస్థితి, సామాన్యుని అసలు నడ్డి విరుస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక స్టేట్లో ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ ఈ స్టేట్లో ఒక రకంగా ఉంటుంది. అక్కడ డెవలప్మెంట్ చూడండి బాగుంటాయి, ఇక్కడ డెవలప్మెంట్ అయితే అసలు ఏముంటాయి. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంటుంది, డ్రైనేజ్లు రోడ్ల మీద వంగుతుంటాయి, నల్ల కరెక్ట్ టైంకి రాదు. కొన్ని ఏరియాలో మా దగ్గర అర్ధరాత్రి 3 గంటలకు నల్లా వస్తుంది వాటర్ కనెక్షన్. లేడీస్ ఉంటారు, ఆ టైంలో పట్టుకుంటారు నీళ్లు. పొద్దున్న లేచి పిల్లలకు స్కూళ్ళకు వంటలు చేయాలి, మళ్ళీ తర్వాత ఆఫీసులకు పోవాలి. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అంటే హరిఘోష అన్న ఇది. ఈ ఘోష చూస్తుంటే అసలు ప్రజాపాలన అంటున్నారు కదా, ఈ ప్రజాపాలన ఏం పాలనో మాకు అర్థమైతలేదు. ఇది ఈ ప్రజాపాలన అంటారు కానీ ప్రజాపాలన లాగా లేదు ఇది. అది అసలు గవర్నమెంట్ని మార్చిరు, బాగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీలో మరి ఇప్పుడు ఇన్ని అంటున్నావు, ఇప్పుడు కాంగ్రెస్ని నమ్ముతారు, బీజేపీ నమ్ముతారు, మరి ఏంది బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది అన్న? ఒకటి నేను చెప్తానన్నా, ఇప్పుడు గతంలో మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనం కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాము.
అటు టీడీపీ గవర్నమెంట్ని చూసినాము, తెలంగాణ విషయం చెప్తున్నా, అటు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాము, టీడీపీ గవర్నమెంట్ చూసినాము, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినాము. ఎక్కడుంది అక్కడనే ఉంది. ఇప్పుడు ఏదైనా స్కీమ్స్ వచ్చినాయి, స్కీమ్స్కి వస్తే అప్పుడు బై క్యాష్ అందరికీ క్యాష్ ఇచ్చేవాళ్ళు. అక్కడికి ఎంత వచ్చేదో ఇక్కడికి వచ్చేవారికి ఎంత తగ్గేదో మనకి ఎవరు తెలియదు. నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు 2014కి బిఫోరు 2014 తర్వాత ఒక ఎరా తీసుకుందాం. 2014కి బిఫోరు అప్పుడంతా ఏంటంటే బై క్యాష్ అంతా ఇదే. తర్వాత 2014 తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగినాయి. ఏదైనా స్కీమ్స్ ఇస్తే డైరెక్ట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈ ట్రాన్స్ఫర్ అనేది ట్రాన్స్పరెంట్గా మనకు క్లియర్గా ఉంది. వచ్చిన డబ్బులు ఖాతాలోకి డైరెక్ట్గా పడుతున్నాయి. అట్లా గవర్నమెంట్ వచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసింది. ప్రతి ఒక్కరికి ఆ స్కీమ్స్ ద్వారా డైరెక్ట్ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి. తర్వాత ప్రతి ఇంటికి ఫ్రీ రైస్ ఇస్తున్నాడు. మనకు కావాల్సింది ఏంది, ఒక భోజనం చేయాలి. రైస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది అంటుంది. సన్నబియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఇస్తలేదండి. స్కీమ్ అంతా ఇప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చూసిరు, బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసిరు. బీజేపీ చేస్తున్న ఈ పనుల వల్ల నెక్స్ట్ జిహెచ్ఎంసీలో మేము అనుకుంటేది ఏంటంటే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రావాలి, జిహెచ్ఎంసీలో బీజేపీ రావాలి అంటే ఒక మార్పు అనేది కావాలి. ఆ మార్పు ప్రజల్లో వస్తుందంటారా? ఈ మార్పు ఇప్పుడు ప్రజల్లో వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా కదన్నా. ప్రజల్లో ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. బీజేపీ వస్తే ఇప్పుడు చూసినాం, మనం క్లియర్గా చూసినాము. బీఆర్ఎస్ ఉండే, కాంగ్రెస్ ఉండే, తర్వాత అన్ని పార్టీలు ఉన్నాయి, కానీ బీజేపీకి అధికారంలో లేదు. ఇక్కడ మొన్న చూసినాం వెస్ట్ బెంగాల్లో చాలా అరాచకం జరిగిందంట. అక్కడ కూడా పోయింది, తర్వాత బీజేపీ వచ్చింది. చాలా స్టేట్లలో బీజేపీ గవర్నమెంట్ రావడం వల్ల అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. రోడ్స్ చేస్తున్నారు. రోడ్స్ వల్ల మంచి కనెక్టివిటీ ఉంటుంది. కనెక్టివిటీ ఉండడం వల్ల వాళ్ళకు మంచి కంపెనీస్ వస్తున్నాయి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు రోజు తినగలుగుతున్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు చూసుకోగలుగుతున్నారు. కాబట్టి నేను అనుకునేది అంటే మనం బీజేపీకి ఈసారి అవకాశం ఇస్తే బాగుంటుంది. కాంగ్రెస్కి ఇచ్చినాము, బీఆర్ఎస్కి ఇచ్చినాము, కాబట్టి ఈసారి బీజేపీకి ఇస్తే బాగుంటుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు కాదన్న, ఇప్పుడు 3 ఏళ్ళ రేవంత్ రెడ్డి ఏందో అందరికి అర్థమైంది. 10 ఏళ్ళ దాకా దేవుడు ఎరుగు. ఈ 3 ఏళ్ళ పరిస్థితి చూస్తుంటే అసలు ఏంది, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే రేవంత్ రెడ్డిని పక్కకు పెడదామన్న ఆలోచనలో పబ్లిక్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పటిదాకా ఎందుకు ఆలోచన చేస్తా ఉంది మరి ప్రభుత్వం? ఏంది ఏమనిపిస్తా ఉంది మీకు? నాకు అర్థం కాదు, చెప్పండి. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ యాక్చువల్లీ ఎప్పుడో జరగాల్సినవి, అంటే ఇప్పుడు దాకా జరుగుతలేవు. ఎలక్షన్స్ ఆ టైం కూడా అయిపోయింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టడానికి ఆయన భయపడుతుండేమో, నాకు అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్స్ పెడితే నాకు సీట్లు ఎక్కడ తగ్గిపోతాయో, రేపు ఈ ప్రభావము రేపు జనరల్ ఎలక్షన్స్ మీద పడతాయి అన్న ఆలోచనతో ఆయన ఎలక్షన్స్ పెడతలేడేమో అని నేను అనుకుంటున్నా. గదే ఉంటుంది ముచ్చట, ఇంకేముంటుంది ఆడ. ఫైట్ నాకు తెలిసి అయితే ఇది మా స్లమ్ అన్న, ఇది మొత్తం కంప్లీట్గా స్లమ్స్ ఉంటాయి. జూబ్లీస్లో మా ఎర్రగడ్డ కంప్లీట్గా స్లమ్స్. ఇక్కడైతే ప్రతి గల్లీకి పోండి మీరు, ఎక్కడ చూడు డ్రైనేజ్ కంపు, ఎక్కడ చూడు రోడ్లు తవ్వి ఉంటాయి. తర్వాత నీళ్ళ కనెక్షన్స్, వాటర్ సరిగా టైంకి రాదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూలే లేదు అసలు ఎర్రగడ్డలో. పిల్లలు చదువు. గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు మరి? ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు అన్న. ఎమ్మెల్యేలు గెలిచి వాళ్ళ పనులు చేసుకొని సరిపోతుంది. ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మా పబ్లిక్ దృష్టికి, పబ్లిక్ ఆలోచన ఎట్లుంది, పబ్లిక్ అవస్థలు ఏందని పట్టించుకునేటోడే లేడు ఇక్కడ. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే రేపు మార్పు అనేది అప్పుడు చూసినాము. ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీలో ఈ కాంగ్రెస్ని, బీఆర్ఎస్ని అసలు పక్కకు పెట్టి ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తే ఇక్కడ ఎర్రగడ్డ కూడా డెవలప్ అవుతుందని మా ఆలోచన. ప్రతి ఒక్కరి ఆలోచన కూడా అలాగే ఉందన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.